చెప్పిన కానీ వీళ్ళ డైలాగులు మొన్న నేను వీడియో చూపించిన. సంపన్న రాష్ట్రం తెలంగాణ, చాలా పుడుతుంది ఈడ, పుట్టించే పైసలు పుట్టించే తెలివి ఉండాలి అన్నాడు రేవంత్. మేము పైసలు పుట్టిస్తాము, మేము టీఆర్ఎస్ లెక్క కరప్షన్ చేయము, ఆ కరప్షన్ పైసలన్నీ ప్రజలకు పంచుతాము అన్నాడు. ఇప్పుడేమో నేను బిచ్చపోని చెప్పులెత్తుకపోయేటోని అంటూ చూస్తా ఉన్నా 3-4 రోజుల నుంచి ఇలా ఎగురుతున్నాడు. ఎవడు చేసింది వానికే చుట్టుకుంటుంది అంటారు చూడు. ఆడేంది ఒక అపార్ట్మెంట్లో ఎన్ని ఓట్లు వెళ్ళినాయి? 43 43. అరే బేవకూఫ్ కేటీఆర్, ఈయన 43 ఓట్లు వెళ్ళినాయి. అవి నీ టైంలోనే ఎన్రోల్ అయ్యి ఉంటాయి వెరిఫై చేస్తే. బోధనలో ఒకటే ఇంట్లో 42 దొంగ పాస్పోర్ట్లు వెళ్ళినాయి నీ హయాంలా. ఓటేంది, పాస్పోర్ట్ ఏంది బంగ్లాదేశ్ వానికి, మయన్మార్ వానికి. ఇది అంటే నువ్వు చేసినది కాదా నిర్వాకం? నువ్వు మీ అయ్యా చేసిన నిర్వాకమే కదా. మీరు దొంగోట్లు చేయించుకోలేరా? ఇష్టానుసారంగా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఒక్కొక్క ఇండ్లల్లో 10ల సంఖ్యలో ఓట్లు ఎన్రోల్ చేయించుకోలే మీ దాంట్లో, మీ ప్రభుత్వంలో. ఓట్లు కాదు, పాస్పోర్ట్లు చేయించిన దొంగలీళ్ళు. దొందే ఇవి. మళ్ళా నేను పేరు తీసుకోను, మీకు అర్థమైంది రాసుకోండి. ఈ కేటీఆర్ కేసీఆర్ హయాంలా జూబ్లీ హిల్స్ క్లబ్లలో విచ్చల విడిగా డ్రగ్స్ సరఫరా అవుతుండే. ఈ ఈవినింగ్ క్లబ్స్, పబ్బులు, క్లబ్బులు ఇవన్నీ జూబ్లీ హిల్స్లో రోడ్ నెంబర్ 45లా 36లోనే అత్యధికంగా ఉంటాయి. ఇప్పుడు వచ్చే ఏదైతే ఎలక్షన్ వస్తుందో ఆ కాన్స్టిట్యున్సీలనే ఉంటాయి. డ్రగ్స్ సరఫరా అత్యధికంగా ఉంటుండే కేటీఆర్ హయాంలా. జూబ్లీ హిల్స్లా, లోకల్ జూబ్లీ హిల్స్లా ఎవరు కనుసన్నలో నడుస్తుండే? ఎవరు కనుసన్నలో నడుస్తుండే తెలియదా? మళ్ళా కొందరు సినిమాల్లో, కొందరు ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ దొరుకుతారు. దొరికిన వాళ్ళని కేటీఆర్ నువ్వు ఇచ్చిపెట్టియలే మీ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్లో. సమాజానికి డ్రగ్స్ అలవాటు చేసే దాంట్లో జూబ్లీ హిల్స్ నాయకుడు, మీ టీఆర్ఎస్ నాయకుడు ఎవరు ఉండే మరి అప్పుడు? ఈయన దొంగ ఓట్లు ఎన్రోల్ చేస్తారు. అవన్నీ ఎన్రోల్మెంట్ మాక్సిమం మీ దాంట్లోనే ఉంటాయి, మీ అయ్యా హయాంలోనే. ఓటు ఎన్రోల్మెంట్ కాదు, పాస్పోర్ట్లు కూడా దొంగ పాస్పోర్ట్లు ఎన్రోల్మెంట్ చేయించారు మీరైతే. ఈ దేశ భద్రతకే ముప్పు మీ కుటుంబం, కల్వకుంట్ల కుటుంబం. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కుక్క కూడా అంతలేదు. ఇప్పుడేమో ఇవన్నీ తీసి ఎగురుతా ఉన్నారు. పొద్దున్నే ఎవరో జర్నలిస్ట్ మిత్రుడు మెసేజ్ పెట్టాడు, సార్ మీరు మొన్న బిగ్ టీవీని ఆడుకున్నారు. నేనేం ఆడుకోలే, ఆయన నన్ను ప్రశ్న అడిగితే నేను ఆయనకు జవాబు చెప్పిన. ప్రశ్న ఒకసారి అడిగితే జవాబు ఉంటుంది, దాన్ని గుచ్చి అడిగితే గిట్లనే ఉంటుంది జవాబు. ఇవాళ పొద్దున్నే ఏదో స్టోరీ చూపించినట. అరవింద్ గారు మమ్మల్ని ఇవన్నీ చూపెట్టలేదని అడిగినరు, మరి వీటి సంగతి ఏంది? హిమాంత బిశ్వశర్మ, సువేందు అధికారి, అశోక్ చవాన్, సుజనా చౌదరి వీళ్ళందరూ బీజేపీలో జాయిన్ కాగానే వీళ్ళందరి మీద కేసులు వెళ్ళిపోయినాయా, వాషింగ్ పౌడర్ నిర్మాణ అనేదో నా పేరైతే చూపించిందట. బిగ్ టీవీ ఎన్ని రాష్ట్రాలలో ఉన్నది? ఉన్నాడా బిగ్ టీవీ వాళ్ళు? ఉన్నారా ఆయన? నువ్వేనా? ఈ వీడియో మర్చిపోయి నీకు పంపిస్తా, మీ వాళ్ళకి పంపి మంచి జూమింగ్ చేసుకోరు. ఎవరు ఉన్నారు సంచులు మోస్తుంది వాళ్ళు? మీ కెమెరా ఏడున్నది? బిగ్ టీవీ కెమెరా ఇట్లా చేయలేపురు, చూపిస్తా మీకు.
గుర్తుపట్టింది కదా, మొన్న నిజామాబాద్కి వచ్చిపోయాడు. వాయిస్ వినబడుతుందా? సరే ఇక గుర్తుపట్టి లేండి. మన ప్రియతమ ముఖ్యమంత్రి సంచులు మోసిండు, ఆయన మీద ఉంది ఈడీ కేసు. మరి మర్చిపోయినట్టున్నారు, అది చూపెట్టండి. మీరు తెలంగాణలోనే ఉన్నది మీ ఛానల్. ఫస్ట్ తెలంగాణ శుభ్రం చేద్దాం, తర్వాత ఇతర రాష్ట్రాలకు పోదాం. ఊకే నన్ను గెలుకోకుర్రా. మేమందరము మాకు మా బట్టలు ఎంత తెల్లగా ఉంటాయో మా నీయత కూడా అంతే తెల్లగా ఉంటుంది. కాంగ్రెస్ వల్ల తెల్ల కదర్ లెక్క కాదు మాది. మరి నిజంగా స్వచ్ఛమైన తెలుపు మాది. మరి రేవంత్ రెడ్డి సంచులు మోసింది కూడా ఈడీలో పెండింగ్ ఉంది. మరి రేవంత్ కూడా ములాఖాత్ అయినా కాంగ్రెస్ తోటి, మోడీ తోటి, అమిత్ షా తోటి అయినా. మరి చూపెట్టింది. మరి మళ్ళీ ఏమన్నా అంటే ఫీల్ అయినట్టు మొన్న బాగా. నేనేం చేయాలి ఫీల్ అయితే? నువ్వు అడిగినావు, నేను జవాబు చెప్పిన. రుద్దాలనుకుంటే ఇక్కడ కూడా అమాయకుడు లేడు. మా మీద రుద్దుతాము, రిజర్వేషన్ మా మీద రుద్దుతాం అంటే ఎవడు అమాయకుడు లేడుగా. ఇటుకా జవాబ్ పత్తర్ సే దేతే. టర్మరిక్ బోర్డు చైర్మన్ గారు ఉన్నారు పక్కన. టర్మరిక్ బోర్డు ల్యాండ్ కూడా ఇస్తలేదు ఈ గవర్నమెంట్. ఇప్పటికీ 4-5 సార్లు మాట్లాడిన కలెక్టర్ తోటి.